శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 26 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారి పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వశీకరణకు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక అండి, ఈ రాశి వారికి జ్ఞాపశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కార్యదీక్షిత, కార్యదర్శితను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఈ యొక్క రాశి వారికి ఆత్మీయ విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులు తమ ఆలోచనలు ఎవరికి తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు. కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా మీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈ రాశి వారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క సొంతం అని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ రాశివారు అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదండి. ఉన్నట్లుగా ముఖం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. ఇక ఈ రాశివారు చెడు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విద్యల కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ ఇవ్వలేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి. ఈ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం, నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా చదువుకుంటారు. అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అనవసరం టైంలో మాత్రము ధనము ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశివారు బంధువులు, ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానంలో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతూ ఉంటారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఇక ఈ రాశివారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయండి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు. తమ సంతానం, ఆత్మీయ సొంతం వారు చేసే తప్పులు కనిపించవు, కానీ వారిని సమర్థించడానికి ఎక్కువగా డబ్బును, పలుకుబడిని యూజ్ చేస్తారు. ఇక ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభాలు, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువలు పెరగడం వలన ధనవంతులు అవుతారు. ఇక ఈ రాశి వారి యొక్క అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలియక తీసుకునే కొన్ని నిర్ణయాలు మంచి దారిగా తీస్తాయి. మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అస్మర్థులే, చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా తయారవుతారు. ఇక ఈ రాశివారు పోటీ లేని చోట్ల కూడా మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకున్న వారు అవుతారు. లేకపోతే ఇతరుల ఎత్తులను చాలా తేలిగ్గా చిత్తు చేయగలరు. ఈ యొక్క శక్తి అనేది మీలో ఉందండి. ఇక ఈ రాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది మీకు. ఇకపోతే పై స్థాయి, కింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపశయం ఎదురవుతుంది. రేపటి రోజున మీకు ఏ కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా రేపటి రోజున వాయిదా వేసుకోవడం అయితే మంచిది. మీకు 2 తర్వాత మీకు వ్యాపారంలో కోర్టు సమస్యలో అనుకూలమైన తీర్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు ఉండదండి. మీ యొక్క రాశి వారికి ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని మీ యొక్క రాశివారు ఓవర్టేక్ చేయగలుగుతారు.
ఇక ఈ రాశివారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న సొంత చేతితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఈ రాశివారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయినా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశివారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వలన వీరికే శత్రులు తయారవుతూ ఉంటారు. మిత్రులు కూడా శత్రులుగా అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. అయినప్పుడు కూడా తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు. ఇక ఈ రాశిలో అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా రెగ్యులర్గా చిక్కుంటూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు వాయుతత్వం వారు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. మైండ్లో ఇంకో థింకింగ్ అనేది ఉంటుంది అనమాట. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కార్యరూపం దాలుస్తాయి వీరికి కూడా తెలియదండి. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుస్తుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఈ రాశివారు నూతన ప్రదేశాన్ని సందర్శించడము వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడము వీరికి ఇష్టం ఉంటుంది. ఇక ఈ రాశివారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు. కానీ వీరిని ప్రేమను వ్యక్తీకరించడం చేయలేకపోతారు. వీరి ప్రేమను ఎటువారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదు. వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే ఈ యొక్క రాశి వారిని బాగా గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే అస్సలు ఈ రాశి వారు భరించలేకపోతుంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఇక ఈ రాశిలో తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టింది కుందేటికి మూడే కాళ్ళు అనే వరుసలో ఉంటారు. వీరి యొక్క వైఖరి అనేది ఇదే వీరి యొక్క బలహీనతను కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుణం వల్ల ఎటువారు చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతుంటారు, గుర్తించలేకపోరు. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా తమ పంతాన్ని మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని సర్దుబాట్లు, కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. తమపై ఆధిపత్యం ద్వారా వీరు అస్సలు సహించలేకపోతుంటారు. తమ వలన అధికారులు తలెత్తుకొని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకాడరు. ఇక ఈ రాశివేత్తలు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితోనూ షేర్ చేసుకోరు. తమలోనే కుళ్ళి బాధపడిపోతూ ఉంటారు. ఉన్న విషయాన్ని ఎదుటివారికి మొహం మీద చెప్పడం వలన విరోధాలు వస్తూ ఉంటాయి. వీళ్ళ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిదండి. తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి ఈ యొక్క రాశి వ్యక్తులు కొత్తగా చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన కాస్తంత రుణబాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంక్ ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్నటువంటి మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుగ్గా వ్యవహరించడం వలన మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి. ఇక ఈ రాశి చెందిన వారు వృత్తి వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చగలుగుతారు. ఈ రాశి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదండి వైద్య వృత్తులను రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఇక ఈ రాశి వారు అలాగే సాంకేతిక రంగంలో ప్రవేశించిన చక్కగా వీరు విజయాన్ని పొందుతారు. లేకపోతే ఈ రాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో మీరు చక్కటి విజయాలను అయితే నమోదు చేస్తారు. మీరు ఎప్పుడు కూడా ప్రత్యర్థులకు ఎదురు నిలబడి మీరు విద్యను సాధిస్తూ ఉంటారు. లేకపోతే మార్కెట్లో మీరు ఎదురు నిలబడే వారే తోక ముడుస్తారు. ఇక ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఎటు చూసినా కూడా పోటీ ఉన్నా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, రేపటి రోజు ఈ రాశి వారికి ఒక వ్యక్తి వలన మరణగండం అని. ఆ వ్యక్తి రేపటి రోజు మీకు ఎవరైతే ఈ రాశిలో ఉంటారో ఆ యొక్క వ్యక్తులకి మరణం అనేది సంభవించబోతుంది. కాకపోతే మీరు దీనివల్ల ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా మీకు మరణం సంభవించబోతుంది తెలుసుకోండి. అంటే ప్రతి ఒక్కటి రాశి వాళ్ళు మొత్తం చచ్చిపోతాను కాదండి, వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి కొన్ని చెడు ప్రయోగాల వలన కూడా మరణించే సూచనలు అయితే కనపడుతున్నాయి. మరణ సంవత్సరానికి కారణమవుతారు. అలాంటి వ్యక్తులు ఎవరైతే మీ వ్యక్తులు అయితే క్లోజ్గా స్నేహాన్ని చేస్తూ ఉన్నారో, లేదంటే మీ బంధువులతో అయినా సరే క్లోజ్గా ఉన్నారో, అటువంటి వారితో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ రాశి చెందిన వ్యక్తులకు మాత్రం మరణగానం సంభవించబోతుంది. ఎందుకంటే మీకు చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులకి మరణగండం ఉంది కాబట్టి ఆ వ్యక్తుల నుంచి మీకు మరణం సంభవించబోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో అటువంటి వారితో స్నేహాన్ని కొన్ని రోజుల వరకు తప్పించుకోండి.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారు మీ చుట్టూ ఉండే స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మీరు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎవరితో అయితే ఎక్కువ గడుపుతారో అటువంటి వారికి కొన్ని రోజుల వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రస్తుత సమయం అనేది మీ చుట్టూ ఉండే వ్యక్తులకి మరణగండం ఉంది కాబట్టి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే అదే టైంలో మీరు వారితో వెళ్ళినట్లయితే మీకు కూడా మరణం సంభవించే అవకాశం అయితే ఉందని జ్యోతిష్య పండితులు స్వయంగా చెప్తున్నారండి. కాబట్టి మీరు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 నెలల పాటు మీరు కనుక అటువంటి వ్యక్తులకి దూరంగా ఉంటే వారి నుంచి మీరు కొంచెం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీ యొక్క మరణం నుంచి మీరు విముక్తులవుతారు. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.